ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు కాలేదు. ఈ రకంగా మొత్తంగా చూసినప్పుడు ఏంటంటే మనకు కొట్టొచ్చినట్టు కనపడేటువంటిది భారీగా పెట్టుబడులు పెరిగినాయి. యూరియా 50 కిలోల బస్తాకి ₹100 నుంచి ₹150 ఎక్కువ పెట్టి యూరియా షార్టేజ్ వల్ల ఎక్కువ పెట్టి కొనాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రకంగా రకరకాలైనటువంటి రూపాల్లో రైతాంగం ఖర్చులు ఎక్కువ పెట్టారు. పంటలకేమో ధరలు లేవు. అన్నదాత సుఖీభవ స్కీము కోతకి గురైంది. అందువల్ల మేము ఈరోజు వెంటనే తక్షణం రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతాంగానికి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ₹20,000 చొప్పున అన్నదాత సుఖీభవ కార్యక్రమం అమలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా 53 లక్షల రైతాంగానికి గతంలో ఏదైతే అన్నదాత సుఖీభవ అనేటువంటిది ఇంతకుముందు అమలు జరిగిందో రైతు భరోసా పేరుతో, ఇప్పుడు దాన్ని ఆ సంఖ్యని 43 లక్షలకి 46 లక్షలకి 43 లక్షలకి కోత విధించారు. ఆ 46 లక్షలని 53 లక్షలు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా ఈరోజు పంటలకి ధర లేకుండా చేసి గిట్టుబాటు ధరలు 23 రకాలైనటువంటి పంటలకి ఇస్తే ఇందులో తెలంగాణ గవర్నమెంటు మొక్కజొన్న పంటలకి పెసలు, మినువులు, అపరాలు అంటారు చూడండి, ఆ పెసలు, మినువులు, ఈ పప్పు ధాన్యాలకి మార్కెట్ ఫెడ్ని దించింది తెలంగాణ ప్రభుత్వం. మన రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఫెడ్ని దించాల. ఈరోజు పేపర్లో ఉంది, ఇవాళ పేపర్లో చూడండి, తెలంగాణ ప్రభుత్వం దించింది, మన రాష్ట్ర ప్రభుత్వం దించలేదని కొన్ని పేపర్లు రాసినాయి ఇవాళ. అందుకని ఈరోజు వెంటనే రైతాంగానికి ప్రత్యేకంగా మొక్కజొన్న లాంటి పంటలకి వరి ధాన్యం రాబోతూ ఉంది. వచ్చేటువంటి సీజన్ స్టార్ట్ ఇంకా కొద్ది రోజుల్లో అవి కూడా బయటకు వస్తాయి. కోతలు ప్రారంభమైనాయి కృష్ణా, గుంటూరు జిల్లాలన్నింటిలో. గోదావరి జిల్లాల్లో ఆల్రెడీ అయిపోయినాయి, కోతలు అయిపోయినాయి. అందువల్ల ఈ తరుణంలో రైతాంగాన్ని ఆదుకునే దానికోసం కౌలు రైతులకి ఇచ్చిన హామీ అమలు జరపాలి. రైతు భరోసాను కూడా ఏంటంటే కుదింపుకు గురైనటువంటి దాన్ని ఇచ్చిన హామీ మేరకు చేయాలి. మొదటి సంవత్సరం ఇవ్వలేదు కాబట్టి, ఒక సంవత్సరమే ఇవ్వలేదు కాబట్టి, ఇది అన్నదాత సుఖీభవ అనేటువంటి దాన్ని అమలు జరపలేదు కాబట్టి దాన్ని వెంటనే ఏదో ఒక రూపంలో రైతాంగానికి చెల్లించేదానికోసం పూనుకోవాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు జరపాలి, ఎన్నికలో ఇచ్చినటువంటి హామీని అమలు జరపాలా. ఆ రకంగా రైతాంగాన్ని ఆదుకునే దానికోసం పూనుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఊరికే మీటింగులు పెడితే జనం రైతాంగం సంతృప్తి చెందరు. ఈరోజు మీటింగులు పెట్టి, సభలు పెట్టి, పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు పెట్టి ఏదో ఒక రకంగా సంతృప్తి పరిచే దానికోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పి వాళ్ళు అనుకుంటే ఇది ఆత్మవంచన తప్ప న్యాయంగా రైతాంగాన్ని ఆదుకునేటువంటి చర్యలు కావు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తమ స్కీములో ఉన్నటువంటి లొసుగుల్ని సరిచేసి రైతాంగాన్ని ఆదుకునే దానికోసం పూనుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకి చాలా పెద్ద ఎత్తున దగా చేశారు వ్యాపారస్తులు, ప్రైవేట్ వ్యాపారస్తులు. కలెక్టర్ ఇచ్చినటువంటి హామీ అమలు జరగలేదు. అందుకని మామిడి కాయ తీసుకున్నారు, పల్ప్ కోసం ఫ్యాక్టరీ యజమానులు వాటిని వాడుకున్నారు. ఈ డబ్బు ఇచ్చే కాడికి వచ్చేసరికి ₹3కి ₹2 ఇచ్చే పరిస్థితి వచ్చేసింది. దీన్ని వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకొని చేయాలని చెప్పేసి. ఆఖరి విషయం ఏంటంటే రైల్వేలో స్టేషను విస్తరణ పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ రైల్వే స్టేషన్లో భక్తులు, తిరుపతికి వచ్చేటువంటి భక్తులు చాలా కష్టాలు పడుతున్నారు. ఒక స్టాంపేడు జరగలేదనేది తప్ప స్టాంపేడు జరిగేటువంటి పరిస్థితులంతా కూడా ఈ రైల్వే స్టేషన్లో ఉన్నాయి. ఎక్కేది అదే టైము, దిగేది అదే టైము. ఆ ఉన్న మెట్ల మీద ఎక్కడం దిగడం వీటిల్లో సరైనటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా చేస్తున్నందువల్ల చాలా కష్టాలు పడుతున్నారు. స్వయంగా నేను నా కళ్ళతో చూశాను. అది వెంటనే చక్కదిద్దే దానికోసం రైల్వే డిపార్ట్మెంటు చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నేను మీడియా మిత్రులకు కూడా నేను మనవి చేసేది ఏంటంటే ఒకసారి స్వయంగా వీడియోలు తీసి వీటిని ప్రదర్శన చేస్తే పబ్లిక్కి తగిన న్యాయం జరుగుతుంది. లేకపోతే స్టాంపేడ్ జరగడం అనేటువంటిది అది ఈ స్టాంపేడ్ జరిగేదానికి కావాల్సినటువంటి పరిస్థితులంతా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితిని
నివారించమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ధరల స్థిరీకరణ నిధి గురించి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎప్పుడు హామీ ఇచ్చారు దాని గురించి కూడా. ధరల స్థిరీకరణ పంటలకు ధరల స్థిరీకరణ, ధరల మద్దతు ధరని నిలబెట్టేటువంటి ధరల స్థిరీకరణ కోసం మేము ముందు కొంత డబ్బు దానికోసం కేటాయించి అది వచ్చినప్పుడు మార్కెట్లోకి దించి మా ఏజెన్సీస్ని దించి మేము ఆదుకుంటామని చెప్పారు. దాన్ని గాలికి వదిలేసింది తెలుగుదేశం ప్రభుత్వం. కానీ ఈరోజు చాలా విస్తారమైనటువంటి సెక్షన్స్ మన రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. వాళ్ళందరూ ఇంతకుముందు ఎప్పుడు లేనన్ని కష్టాలకు ఈరోజు గురవుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ అనేటువంటి దాంట్లో పెట్టినటువంటి కోత పెట్టి అమలు జరుపుతున్నారు ఈ స్కీమ్ని. ఈ కోతలన్నింటినీ నివారించి ఇచ్చిన వాగ్దానం మేరకు అమలు జరపమని చెప్పేసి పరిస్థితుల్లో ఉన్నారు సార్ ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ వచ్చిన వర్షాలకు పంటలంతా కూడా పాడైపోయింది. దళారీ వ్యవస్థ కీలకంగా పాత్ర పోతుంది. రైతులు దాన్ని తక్కువ ధరలకు కొని మార్కెట్లో ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టమాటో మీరు చెప్పినట్టుగా కిలో రూపాయలు రైతు నుంచి కొంటే ఇక్కడ 100 రూపాయలు 3 కేజీలు అమ్ముతుంది. అంటే 33 రూపాయలు కిలో పడుతుంది. సో ఈ దళారీ వ్యవస్థ కూడా రైతులు దగా చేస్తారు. ఈ పరిస్థితుల్లో దీన్ని ఎట్లా అరికట్టగలిగారు? ఇప్పుడు శనగ పప్పు దానికి 7,600 రూపాయలు దానికి మద్దతు ధర. దీనికి రైతుల దగ్గర 5,500 రూపాయలకి ప్రభుత్వం సేకరించి వ్యాపారస్తుల దగ్గర శనగ వ్యాపారస్తుల దగ్గర 7,500 రూపాయలకి 2,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి 7,500 రూపాయలు సేకరించి రైతులకి 5,000 చిల్లరకి ఇస్తున్నారు. అంటే ఆ రైతుల దగ్గర సేకరించేటువంటి శనగ రైతుల సేకరించేటువంటి ధర 2,000 రూపాయల సబ్సిడీ ఎవరికి పోతుంది? యాక్చువల్గా మార్కెట్లో ఏ రేట్ అయితే ఉందో ఆ రేటుకే విత్తనాలు ఇస్తున్నారు. ఆ విత్తనాల కోసం సేకరించేటువంటి ప్రభుత్వ ఏజెన్సీస్ ప్రభుత్వం 7,500 రూపాయలకి ట్రేడర్ దగ్గర కొంటున్నారు. ట్రేడర్ దగ్గర రైతుల దగ్గర కొనవచ్చు దాన్ని. ట్రేడర్ దగ్గర అంటే 2,000 రూపాయలు అడుగుతారు. అంటే తెలుగుదేశం రైతుల దగ్గర బడా రైతుల దగ్గర వాళ్ళ మనుషులకి వాళ్ళ దగ్గర కొని 7,500 రూపాయలకు కొని 5,500 రూపాయలకి విత్తనాల కింద రైతులకు సరఫరా చేస్తారు. అంటే ఏదైతే రైతాంగానికి నేను సబ్సిడీ ఇస్తానని చెప్పేసి శనగ రైతులకు చెప్పిందో ఆ సబ్సిడీ కూడా కొద్దిమంది దళారులకి ట్రేడింగ్ కమ్యూనిటీకి లాభాలు చేకూర్చే కార్యక్రమం తప్ప అది నిజంగా రైతులకు అందుతున్న పరిస్థితి లేదు. ఆ రకంగా ప్రతి పంటలోనూ దళారీ వ్యవస్థ అనేటువంటి దాన్ని నివారించడం అనేది. ఇప్పుడు చూడండి, చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకి ఇచ్చిన వాగ్దానం వేరు. 12 రూపాయలు 18 రూపాయలు అది అమ్మింది ఎంత? మామిడి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2025లో 15 కేజీ అంటే టన్ను 15,000 16,000 అమ్మింది. అది ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే 8 రూపాయలకి కొనమని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయించింది. మేము 4 రూపాయలు ఇస్తామంటే 12 రూపాయలు, 8 + 4 12 రూపాయలు వచ్చేటట్టు చేస్తూ ఉంది. ఆ 8 రూపాయలకు కొనలా, ఈ 4 రూపాయలు ఇవ్వాల. ఆఖరికి రైతుల్ని డైరెక్ట్గా ఆ ఫ్యాక్టరీ యజమానులకు తోలమంది వాళ్ళు ఇస్తారని చెప్పన్నది. వాళ్ళు ఇచ్చేటప్పటికి 3 రూపాయలకి 4 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ 8 రూపాయలు పోయింది, ఈ 4 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చేటువంటి 4 రూపాయలు పోయింది. ఒక రకంగా చాలా నెట్టేట ముంచేశారు రైతాంగాన్ని. జిల్లా కలెక్టరే జోక్యం చేసుకొని 8 రూపాయలు 4 రూపాయలు మేము ఇస్తాం, 8 రూపాయలు ప్రైవేట్ ట్రేడర్ కొనాలని చెప్పేసి ఆదేశాలు సర్క్యులర్ జారీ చేశాడు జిల్లా కలెక్టర్. అమలు జరగలేదు. చాలా అన్యాయం రైతుల విషయంలో. అదే ఇంకో దగ్గర అయితే ఊరుకుంటారు ఎవరన్నా. అందుకని రైతాంగాన్ని నట్టేట్లో ముంచుతున్నారని చెప్పేసి చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏ పేపర్ అన్నా చూడండి, అన్ని పేపర్లో ఫ్రంట్ పేజీలంతా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఈ రాష్ట్రం అంతా రైతాంగం కోసం చాలా పెద్ద ఎత్తున సేవలు అందిస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్తా ఉంది. వాస్తవం అది కాదు. రైతులు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఏజెన్సీలని దించి ఉల్లి రైతుల్ని ఆదుకునే దానికోసం
ఇతర మిర్చి రైతులను ఆదుకునే దానికోసం, ఆఖరికి మొక్కజొన్న రైతాంగాన్ని ఆదుకునే దానికి వీటికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం కూడా ఆంధ్రాలో ప్రభుత్వం చేయట్లేదు అనేటువంటిది ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం.